నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని చెప్పేసి, నీ మిత్రులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తానని చెప్పేసి పెద్దలు చెప్పిన మాట. పెద్దలు ఎందుకు ఈ మాట చెప్పారంటే, నువ్వు ఎవరితో అయితే తిరుగుతుంటావో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క లక్షణాలు నీలో మొదలవుతుంటాయి, వారి యొక్క ప్రభావం నీ మీద పడుతుందని చెప్పేసి, అది మంచి వారితో తిరిగితే మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, అలానే చెడ్డవారితో తిరిగితే చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు మనకి అలవాటు పడతాయని చెప్పేసి పెద్దలు చెప్పిన మాట. అలానే ఎలాంటి సందర్భంలో అయినా సరే చెడ్డవారితో స్నేహం చేయకూడదని చెప్పి శ్రీరామచంద్రమూర్తి ఒకనొక సందర్భంలో మనం నిరూపించారు. ఒకనొక సందర్భంలో వాలి శ్రీరామచంద్రమూర్తితో మాట్లాడుతూ, నువ్వు నాతో కనుక స్నేహం చేస్తుంటే ఒక్క క్షణంలో రావణాసుని ఓడించి సీతమ్మతల్ని తెచ్చి నీ చేతిలో పెట్టేవాడిని అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అలాంటి సందర్భంలో శ్రీరామచంద్రమూర్తితో మాట అంటారు, నువ్వు అధర్మాత్ముడు, నువ్వు ఎంత మాత్రం కూడా విలువ లేనటువంటి వ్యక్తివి, ఈ రోజున కష్టంలో ఉన్నానని చెప్పేసి నీలాంటి చెడ్డవాడితో కనుక స్నేహం చేస్తే ఏదో ఒక రోజు నేను కూడా పతనం అవుతాను, అందుకని నేను నీతో స్నేహం చేయలేదు, నీ తమ్ముడైనటువంటి సుగ్రీవునికి నీ అంత శక్తి లేకపోయినప్పటికీ కూడాను అతను ధర్మాత్ముడు కాబట్టి అతనితో స్నేహం చేశానని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి చెప్తారు. కాబట్టి ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి సందర్భంలో సరే మంచి వారితో మాత్రమే స్నేహం చేయాలి, అది మనకి ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందని చెప్పేసి ఆయన జీవితం మనకు నేర్పిస్తుంది. అలానే ఒకనొక సందర్భంలో కుచేలుడు అత్యంత పేదరికంతో ఉండడంతో తన భార్య ఏంటంటే, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు మిత్రుడు కదా, మన కుటుంబం ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది కదా, మీరు వెళ్ళి ఆయన కనుక సహాయం పడితే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఆ మహాతల్లి కుచేలుడికి చెప్పింది. కుచేలుడు భయంతో తన మిత్రుడి దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే తను చాలా పేదరికంతో ఉన్నారు, తన మిత్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాజ్యానికి రాజు కాబట్టి ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి భయంతో వెళ్ళారు. కానీ చాలా దూరం నుంచి కుచేలుడు చూసిన మరుక్షణం కృష్ణ పరమాత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన గట్టిగా కౌలించుకుని, ఎలా ఉన్నావు మిత్రం అని చెప్పి అడిగి తనను కూర్చుండబెట్టి తనకి సకల మర్యాదలు కూడా చేసి తిరిగి పంపించారు. అయితే ఈ మర్యాదలన్నీ కూడా చూసినటువంటి కుచేలుడు ఏంటంటే, తను ఏ పని మీద వచ్చారో ఆ పని మర్చిపోయారు. అయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ అడగకుండానే తన మిత్రుడు కష్టంలో ఉన్నాడని చెప్పి తెలుసుకుని తనకి సకల ఐశ్వర్యాలు కూడా ప్రసాదించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మిత్రుడు కనుక పేదరికంలో ఉంటే ఖచ్చితంగా ఆయన ఆదుకోవాలి. అలానే మన మిత్రుడు పేదరికంలో ఉన్నాడని చెప్పేసి విడిచిపెట్టడం కానీ, లేదంటే ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం కానీ, ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనం నిరూపించారు. అలానే ఇంకో సందర్భంలో జగద్గురు శంకర్లు ఒక గొప్ప మాట చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు కూడా మంచి వారితో మాత్రమే స్నేహం చేయండి, మంచి వారితో స్నేహం చేస్తే ఖచ్చితంగా మన జీవితం సన్మార్గంలో నడుస్తుంది. ఒక మంచి మిత్రుడితో స్నేహం కొన్ని వందల పుస్తకాల జ్ఞానాన్ని మనకి ఇస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. ఎల్లప్పుడూ కూడా మంచి వ్యక్తులతో స్నేహం చేస్తూ, మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లతో ముందుకు నడుస్తూ సమాజాన్ని సన్మార్గంలో ఉంచాలని చెప్పి, సమాజాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.